ఇక్కడ మీకు టైం చూపిస్తున్నా చూడండి. మనిషి జీవితంలో ముఖ్యంగా ఆడవారిలో మార్పు వస్తే మంచిదే కదా. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మంచిగా ఉన్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ రోజు ఈ వీడియోలో కొత్తగా చికెన్ తో ఒక వంటకం చేశాను. మా పిల్లల ఆట బొమ్మతో డ్రీమ్ క్యాప్చర్ చేశాను. ఈ వ్లాగ్ కంటిన్యూ చేస్తూ కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం. లేవగానే టైం చూశాను, మీకు కూడా చూపించాను కదా. ఇదైతే కిచెన్ అయితే ఊడుస్తున్నాను, బియ్యం నానబెట్టేశాను. ఇది మండే రోజు వీడియో అనమాట. ఆ రోజు మా వారైతే ఉన్నారు. ఇక ఊడుస్తుంటే ఫ్యాన్ ఉంటే కొంచెం దుమ్ము ధూళని గాలికి ఎగిరిపోతా ఉండదు. ఫ్యాన్ బంద్ చేసి అయితే ఊడ్చేసి చెత్తలోకి ఎత్తేసాను. మార్నింగ్ లేవగానే వాటర్ ప్యూరిఫైర్ లో వాటర్ అయితే వేస్తాను. నేను ఊడ్చి టైం చూసే లోపు అయితే వాటర్ నిండిపోయింది, ఆఫ్ చేసుకుంటున్నా. ఇక న్యాచురల్ సౌండ్స్ అయితే వింటూ ఉండండి. మీరు నా వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఒక చిన్న లైక్ అయితే చేయాలి. ఇంకా నా వీడియో ఎలా అనిపించింది, లాస్ట్ లో ఏదో ఒకటి సంథింగ్ స్పెషల్ పెడుతున్నా కదా, అది ఎలా ఉంది మీ కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఇంకా చంద్రుడు అయితే ఇంకా ఉన్నాడు. ఎండాకాలంలో కూడా ఎంత ఫ్రెష్ ఎయిర్ ఉంటుందని అంత ఎర్లీ మార్నింగ్ లేస్తే కానీ తెలియదు ఎవరికైనా. ఇప్పుడు మీకు ఒక వెహికల్ సౌండ్ వచ్చింది కదా, నేను సడన్ గా ఇక్కడ వీడియో తీశాను. ఆ వెహికల్ అప్పుడే వెళ్తుంది. సూర్యుడు వచ్చాక లేవడం కంటే రాకముందు లేస్తేనే బాగుంటుంది. పల్లెటూరులో అయితే ఇదే నడుస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ నిన్న అంటే సండే రోజు గాలిదుమ్ముకి అయితే బాల్ బయటకు వచ్చేసి నేను అంతా కడిగి ముగ్గేసుకుందామని చూస్తుంటే దొరికిందనమాట. ఇంకా పిల్లలు వెతుకుతారేమో, ఆడుకుంటారు కదా అని దాచిపెడుతున్నా కిటికీలో. ఇంకా బాబు పుట్టక ముందైతే బకెట్తో అయితే నీళ్లు చల్లుతూ కడిగేదాన్ని. ఇప్పుడు పైప్తో కడుగుతున్నా. నాకు ఆ బకెట్తో కడగడమే బెటర్ అనిపిస్తుంది పైప్తో కంటే. ఎందుకు అలా అన్నానంటే, చాలా పైప్ ఊరికే ఫోల్డ్ అవుతుంది, దాన్ని సరి చేసుకుంటూ కడగాల్సి వస్తుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది కదా, దాని విండోస్ దగ్గర నుంచి అయితే కడుగుతుంది. నెక్స్ట్ బ్రష్ చేస్తున్నా. అక్కడ గ్యాస్ దగ్గర ఒక బాక్స్ అయితే పెట్టాను ప్లాస్టిక్ ది. సండే నాన్ వెజ్ అయితే చేయలేదు. మా వారు 9:30కి తీసుకొచ్చారు నాన్ వెజ్ సండే నైట్. ఇది మండే మార్నింగ్ అయితే వండుదామని అయితే బయట పెట్టి ఇంటి పని చేసుకుంటున్నా. ఇక ఎన్ని సంపాదించినా ఎన్ని ఆస్తులున్నా కూడా పెంచుకుంటున్న మొక్కల్ని చూస్తే అదొక ఆనందం కదా. ఇక టైం పెరిగే కొద్దీ ఎండ కూడా పెరుగుతుంది కాబట్టి ఫ్రిడ్జ్ లో అయితే వాటర్ పెట్టుకుంటున్నా. ఇక ఆయిల్ ప్యాకెట్ అయితే అయిపోయింది, ఈ రోజే ఓపెన్ చేస్తున్నా. April 21 మండే రోజు అనమాట. చికెన్ ని కొత్తగా వండుతున్నా చెప్పాను కదా, అది ఎలా అంటే చికెన్ ని ఫస్ట్ మనం బిర్యానీ ప్రిపరేషన్ ఎలా ఉంటుందో అన్ని వేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. నేను సండే నైట్ మొత్తం కలిపి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్ లో. నేను 4:50కి లేచాను కదా, 5:50కి స్టార్ట్ చేశాను వంట ఇది చికెన్ చేయడం. మధ్య మధ్యలో బాబులు వేస్తే వాడిని చూసుకుంటూ మళ్ళీ వచ్చి కిచెన్ లో అయితే వంట చేసుకుంటున్నా. నేను మొక్కలు చూసాను కానీ వీడియో తీయలేదు, అందుకే ఇక్కడ వీడియో తీసి చూపిస్తున్నా. మొక్కల్ని ఎప్పటికప్పుడు కట్ చేస్తున్నా. ఎండిపోయిన ఆకులు, చిన్న చిన్న కొమ్మలు, ఎన్ని మొగ్గలు ఉన్నాయి, ఏ చెట్టుకి ఏ మొగ్గ వచ్చింది, అందులో చెత్త ఏమైనా పెరిగిందా, చెత్త ఏమైనా ఉందా, వాటర్ పోసానా లేదా, ఉన్న 4 మొక్కలైనా చిన్న గార్డెన్ లా అనిపిస్తుంది నాకు. స్టార్టింగ్ లో మనం వీటిని చూసుకున్నాం అనుకోండి, అవి ఆటోమేటిక్ అవే పువ్వులు వస్తా ఉంటాయి. ఒక పువ్వు దేవుడి దగ్గర పెట్టాలన్నా కూడా ఎంతో కొనాల్సి వస్తుంది. బ్రష్ చేసుకొని ట్యాప్ వాటర్ తోటి కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే, సబ్బుతో కూడా కాదు. నేను వీడియో తీయలేదులే కానీ సండే నైట్ మాత్రం నేను టమాటోని సగం కట్ చేసి చక్కెర వేసాను దాని మీద, దాన్ని ఫేస్ కి అప్లై చేశాను. ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా రిమూవ్ అయిపోయింది అనిపించింది నాకైతే. ఇంత మంచి టిప్ ఉండగా ఇంకా బ్యూటీ పార్లర్ ఎందుకు, ఇంట్లోనే బ్యూటీ పార్లర్ ఉందనుకోవాలి. ఇదైతే నేను చికెన్ ఫ్రై చేస్తున్నా. ఫస్ట్ చికెన్ ఉప్పు, కారం, పసుపు, నూనె అన్ని కలిపేసుకున్నాను. ఇంకా ఫ్రై చేసిన తర్వాత ఏం చేస్తానో కూడా చూపిస్తాను మీకు. అక్కడ మీకు ట్రైపాడ్ కనిపిస్తుంది కదా, అక్కడ పెట్టాను సెల్. కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా, మిగిలినది కూడా వేసేసారు. ఇందులో గ్రేవీ కొద్దిగా ఉంది. ఫస్ట్ ఈ కర్రీ చేసే ముందు అనుకోలేదు ఇలా చేయాలని. ఫ్రై చేసిన తర్వాత తాలింపు వేస్తాను. బాబు అయితే లేచాడు కరెక్ట్గా 6:20కి అట్లా లేచాడు. ఇప్పుడు కరెక్ట్గా 6:37 అవుతుంది. వాడికి లేవగానే వాష్రూమ్ వెళ్ళమని చెప్తాను, టాయిలెట్ చేస్తాడు. కరెక్ట్గా 7:05, 7:10కి అయితే పాలు వస్తాయి. నేను 6:35, 6:40కి పాల బాటిల్ అయితే కిందికి వేస్తాను, అంటే కవర్లో పెట్టి. చూస్తారు కదా, ఎండ అయితే వచ్చేసింది. నేను ఇంటి పని వంట పని అయితే చేస్తూనే ఉన్నాను. చికెన్ ఫ్రై చేసుకుని బాబు కుక్ కూడా ప్రిపేర్ చేసి తినిపిస్తున్నా. ఇప్పుడు ఒక 2 గంటలు మనవి కావు అనుకుంటే చాలండి, ఇంటి పని వంట పని దానంతట అదే అయిపోతుంది. పనులు చేస్తూ పోవాలి, టైం సేవ్ అవుతుంది, ఇంకా కొత్త పని మీదకి మనసు వెళ్తుంది. నేను ఇక్కడ చికెన్ కు తాలింపు పెడుతూ బాబుకు ఉగ్గు తినిపిస్తున్నాను. పిల్లలు ఉన్నప్పుడు చేతి నిండా పని ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇలా మనకు మనమే తెలివిగా ఆలోచించి పని వెంట పని చేసుకుంటూ పోతే ఏ పని మనకు కనిపించదు, మిగలదు కూడా. ఏ పని తర్వాత ఏ పని చేయాలో ప్లానింగ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. నేనైతే బియ్యం కడిగేశాను, అది కూడా లేచి లేవగానే బియ్యం నానబెట్టేసి కడిగేశాను.
చికెన్ ఫ్రై చేస్తూనే బాబుకు ఉగ్గు ప్రిపేర్ చేశాను. ఒక పక్క చికెన్ ని తాలింపులో వేస్తూ టీ పెట్టేశాను. బాబుకు తినిపిస్తూనే చికెన్ ని రెడీ చేసుకుంటున్నా, అంటే కుకింగ్ అనమాట. సండే మొత్తం కోతులు అయితే పైన గోలగోల చేశాయి. నేను టీవీ మొబైల్ లేకపోయినా ఉండగలుగుతాను, మా వారు ఉండలేరు. అందుకే ముఖ్యంగా తనకు క్రికెట్ కావాలి. పైన అయితే గొడుగు సర్జేతానికి వెళ్తున్నారనమాట. తను కొంచెం కదిలిచ్చి వచ్చేసారు ముగ్గురు, అందువల్ల టీవీ అయితే వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్ గా 9 అవుతుంది. నేను 4:40కి 4:50కి అలా లేచాను కదా, 9 అవుతుంది. తర్వాత నేను తినలేదు. టీ తాగాను, బాబుకు తినిపించాను. పాప బ్రష్ చేసింది, మా వారు కూడా బ్రష్ చేశారు, టీ ఇచ్చాను, తాగేశారు. ఇక తను బయటకు వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఆడవారికి. కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళ ముందు, అంటే వేరే విధంగా కాదు, వాళ్ళ భార్యల ముందు, భార్యలు అయితే భర్తల ముందు అనమాట బిడియంగా ఉంటారు. అంటే ఇలా అంటే ఏమనుకుంటారో, అలా అంటే ఏమనుకుంటారో అని. భార్యాభర్తల మధ్య అసలు దాపరికాలంటూ ఏమీ ఉండొద్దు. చికెన్ నేను తాలింపులో వేసాను, గ్రేవీ లాగా రావాలని ఇలా పెట్టుకున్నాను అనమాట. ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేశాను. ముందు చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. ఇక నా చికెన్ రెడీ అయిపోయింది అనమాట. మా వారు బయటకు వెళ్లే ముందు మేమిద్దరం ఒకరికొకరు బాయ్ చెప్పుకుంటాం. నేను జాగ్రత్త చెప్తాను, ఇంకా షేక్ హ్యాండ్ కూడా ఇస్తాను. అది కూడా ఈ మధ్యనే అనమాట. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్ళింది కూడా అందుకే. తను కాల్ మాట్లాడుతున్నాడు. ఇది జనవరి ఎండింగ్ నుంచి ఇది మేము ఫాలో అవుతున్నా. ఏ భార్యాభర్తల మధ్యన చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉంటాయి. ఒకరి మిస్టేక్స్ ని ఒకరు సరి చేసుకుంటూ ఎక్స్క్యూజ్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను కదా, మా పిల్లలిద్దరు మా వారిని హగ్ చేసుకుంటున్నారు. మనం ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కంటూ ఒక టైం అయితే స్పెండ్ చేయాలి. అందుకే నేను ఏ పని చేస్తున్నా వదిలేసుకొని వచ్చి మా వారికి బాయ్ చెప్తాను. మా శ్రీవారికి కొంచెం మొహమాటం ఎక్కువ అనమాట. ఏది ఓపెన్ గా చెప్పడు. నేను చెప్పింది అర్థం చేసుకుంటాడు, కాకపోతే పైకి చెప్పడు. తను నాకేం చెప్పాలనుకున్నా చూపిస్తాడే గానీ తన మైండ్ లో ఏముందో డైరెక్ట్ గా చెప్పడు, ఇండైరెక్ట్ గా మాట్లాడుతూ ఉంటాడు. మా వారు పోతుంటే బాబు మారం చేస్తుంటే తీసుకొచ్చి చూపిస్తున్నాను. ఇక తనకు మొహమాటం ఎక్కువ కాబట్టి నేనే కొంచెం చనువు తీసుకొని ఏదో అయినా ఒకటి మాట్లాడుతూనే ఉంటాను, మాట్లాడిస్తా ఉంటాను. మనం ఏది తిరిగిస్తే మనకు అదే వస్తుంది. కోపంగా ఉంటే కోపమే వస్తుంది కదా. మరి తను వెళ్తూ కాల్ మాట్లాడుతున్నాను. నేను డ్రైవింగ్ లో కాల్ మాట్లాడొద్దు అని చెప్పేసి అంటాను. స్పీడ్ గా వెళ్ళకు, స్లోగా వెళ్ళని చెప్తూ ఉంటాను. మరి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది కదా. ఇక తను వెళ్ళాక మాత్రం మేమైతే తింటున్నాం అనమాట. పాపని తింటావా తినిపించని అడిగితే గిన్నెలో కలిపివేయని చెప్పింది, అందుకే గిన్నెలో కలిపి వేస్తున్నా. అది తను తినేది అనమాట గిన్నె. బాబు కడుపు నిండింది, పడుకున్నాడు. ఇక మేము ప్రశాంతంగా అయితే తింటున్నాం. ఆడవాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి తినే వరకు ఎన్ని పనులు చేసినా కూడా ఒక ముద్ద తినే టైం కూడా ఉండాలి ఖచ్చితంగా. సంపాదిస్తే ఏం లాభం తినే టైం లేనప్పుడు. పాపకు ఒక చిన్న దెబ్బ తగిలింది, దానికైతే ప్లాస్టర్ వేస్తున్నా. ఇది మెడికల్ షాప్ నుంచి తెప్పించాను మా వారితోటి. పాప చాలా సెన్సిటివ్ అనమాట వాళ్ళ డాడీ లాగా. ఆ దెబ్బ తగిలినప్పటి నుంచి అది మొత్తం మానిపోయేదాకా చూసుకుంటా ఉంటది. ఇదైతే ఈవినింగ్ టైం తీసిన వీడియో ఉంది, ఎడిటింగ్ చేయాలి, ఒక క్రాఫ్ట్ చేయాలి అనే ఆలోచనతో నేనున్నాను. కానీ బాబు తినిపించాక పాపకు తినిపిద్దాం అనుకున్నా. అదేమంటుందంటే తమ్ముడు తినిపిస్తూ నాకు కూడా తినిపించు అని చెప్పింది. అందుకే ఇద్దరికి ఒక చెరగ గిన్నెలో పెట్టేసి తినిపిస్తున్నా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది నా పనులు ఎవరైనా పంచుకుంటే బాగుండు అని. పాపకి ఇప్పుడు స్కూల్స్ లేవు కాబట్టి ఇక నేనే ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం తినిపిస్తున్నాను. టైం చూపిస్తున్నా మీకు. ఈ టైంలో పిల్లల దగ్గర తినిపించేస్తాను. 6 నుంచి 7:30 లోపు తినిపించి నేను కూడా తినేస్తాను. కరెక్ట్గా సాయంత్రం 6 నుంచి 7:30 మధ్యలో తినిపించేస్తాను. నేను కూడా తింటాను. ఇక్కడ పాపకు ఒక గిన్నె, బాబుకు ఒక గిన్నె. ఇంకా బాబు ఆడుకుంటూ తింటున్నాడు, అది టీవీ చూస్తూ తింటుంది. ఇక మనకు తప్పదు కదా, వీడియోస్ ఒక పక్కన పెట్టేసి ఇక వీళ్ళ దగ్గర తినిపిస్తున్నాను. ఇక వీళ్ళది అయిపోయాక నేను తినాలి. రేపు కర్రీకి ప్రిపరేషన్ చేసుకోవాలి. అయితే నేను పిల్లలు ఆడుకొని పక్కన పడేశారు. దీంతో అయితే డ్రీమ్ క్యాచర్ చేస్తున్నా. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఉలెన్స్ తోటి అయితే నేను మొత్తం చుట్టేసుకున్నా. ఫెవికాల్ పెట్టేసి అయితే నా దగ్గర ఎన్ని రకాల ఉలెన్స్ ఉన్నాయో అన్ని రకాల ఉలెన్ ధరలు ఇక్కడ చుట్టేస్తున్నా. వీడియోలో చూపిస్తున్నట్టుగానే చేసుకుంటే సరిపోదు. ఇక్కడ ఫస్ట్ అయితే ముడి వేసుకోవాలి. ముడి వేసుకున్నాక అయితే మనకు ఫ్యాన్ కు లాగా రెక్కలు ఉన్నాయి కదా, రెక్కల చుట్టూ మొత్తం తిప్పేసుకోవాలి. ఉలెన్ పొడవు తక్కువ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది. నీకు ఎక్కువ తీసుకోవడం వల్ల కొంచెం కష్టం అనిపించింది. స్టార్టింగ్ ముడి వేయాలి, ఎండింగ్ కూడా ముడి వేయాలి. ఫ్యాన్ కు రెక్కలాగా ఒక రెక్క అయితే అయిపోయింది. ఇంకొక వైపు అయితే రౌండ్ గా చుట్టేస్తున్నా పింక్ కలర్ తోటి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇలా అనమాట, ఎక్కడ గ్యాప్ లేకపోతే ఇలా చుట్టేసుకున్నాను నేను. ఒకవేళ గ్యాప్ ఏమైనా కనిపిస్తే మళ్ళీ రౌండ్ గా చుట్టేసుకోవడమే. ఇక్కడ మళ్ళీ ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను. నా దగ్గర వైట్, బ్లాక్ ఉన్నాయి కానీ నాకు అవి వద్దనిపించింది. ఇక్కడైతే నేను ఈ కలర్స్ అయితే చుట్టేసుకున్నాను. ఇలా ఎలా ఉంది, ఇలా బాగుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా డ్రీమ్ క్యాచర్ ఇంట్లోనే తయారు చేసుకుందామని. కాకపోతే ఇవి ఇంట్లో ఉన్నాయి కదా అని వీటితో అయితే రెడీ చేసుకున్నా. పూసలు అయితే ఇట్లా చుట్టుకోవాలి. చూడడానికి రంగుల రత్నంలా అనిపిస్తుంది నాకైతే. ఆట బొమ్మతోటి ఇలా తయారు చేసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నవి ఇంతకుముందు నేను వీడియోస్ లో చూపించాను కూడా. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోద్దేమోనని నేను ఇక్కడ డిలీట్ చేశాను. ఇక్కడైతే ఒక పెద్ద సూట్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న ఉలెన్ అయితే ఎక్కించుకోవాలి. ఇక్కడ ఎక్కించుకున్న ఉలెన్ ఇక్కడ కట్టేసుకోవాలన్నమాట. చూడడానికి ఒక చిన్న మినీ డ్రీమ్ క్యాచర్ లాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, నచ్చింది, చాలా బాగా కుదిరింది. మరి మీకు వీడియో నచ్చిందా? తప్పకుండా ఒక లైక్ చేయండి. మరో మంచి వీడియోతో కలుద్దాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
మరి ఉంటానండి. బాయ్. టేక్ కేర్.